దొడ్డు పుణ్య కార్యక్రమం తెలుగులో చెప్పాలంటే మనమందరిది చాలా పెద్ద భాగ్యము. భగవంతుడే భూమిలో దిగి వచ్చినట్టుగా ఈరోజు మన అందరిది పండుగ. మన కాశీ జగద్గురు గారిది డిస్టెన్స్ ఆఫ్ సౌండ్ నానే అలీ బర్లీ. So I am coming for them. నడిచే దేవుడుగా భక్తుల హృదయంలో ఎల్లకాలం ఆడుకుంటూ చాలా వారం రోజులు ఇక్కడనే ఉండి మా సదస్సు పేటంతా పావన గంగలో కాశీ గంగా లెక్క చేసి మన కాశీ జగద్గురు గారు వచ్చారంటే ఎంత అద్భుతం అండి. మేము అక్కడికి పోయినా కానీ గురుగారు దొరకాలంటే చాలా కష్టము. అయినా కానీ మనతో పాటు ఆడుకుంటూ మనతో పాటు అందరికీ దర్శనం ఇచ్చుకుంటూ మనమందరి భాగ్యం అని అనుకుంటున్నాను. వారి ముంగల్ నేను అంత పెద్ద మనిషి ಕಾದು ಅವ್ರ ಮುಂದೆ ನಾ ಭಾಳ ದೊಡ್ಡ ಮನುಷ್ಯ ಅಲ್ಲ. ಒಂದು ಇರುವಿನ ಕಾಲಿನಷ್ಟು ಸಣ್ಣವ ನಾನು. ಆದರೆ ಅವ್ರ ದರ್ಶನಕ್ಕಾಗಿ ಬಂದೀನಿ ಹೊರತು ನಾ ಮಾತಾಡ್ಲಿಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. ಹೆಚ್ಚಿಸ್ತಾರ ఇచ్చిండ నేను ఒక్కసారి కాశీకి వెళ్ళింటిని. కాశీకి వెళ్ళినప్పుడు గురుగారి దర్శనం అయితే ఇది రెండోసారి అనుకుంటున్నాను. అది కూడా నువ్వులే ತೆಗೆದಿದ್ದು ಮಾಡುತ್ತೆ. వేరే కేబుల్ పెట్టి చూడు. నేను తెలుగులో ఒక పాట రాసింటిది. నేను ఒక మాట చెప్పడానికి స్టార్ట్ చేస్తాను. మైక్ సిస్టమ్ కొద్ది ప్రాబ్లం. ఒక ఊర్లో ఇద్దరు అత్తమ్ములు మొగళ్ళు ఉంటాయి, ఇద్దరు ఆడవాళ్ళు ఉంటాయి. చాలా మంచి ఒకరు చూస్తే ఒకరు ప్రేమతో ఉంటుండే. ఒకసారి ఏమైందంటే అత్త చనిపోయిన తర్వాత కోడలు పెద్దగా అయ్యి ఆమె కూడా అత్త అయిపోయింది. అత్త అయిన తర్వాత ఆవిడకు ఒక కొడుకుండే. కొడుకు ఏమన్నాడంటే ఎట్లనే చేయలే, మనం చాలా సౌకర్యం ఉన్నాం కదా, మంచి ప్రాపర్టీ చూసి ఒక మంచి అమ్మాయి చూసి పెళ్లి చేస్తే అయిపోయిన. అత్త చాలా ఆలోచన చేసిండే. అందరినీ చూసుకుంటూ చూసుకుంటూ అత్త ఏం చేసిందంటే చాలా చోట్లకే చూసిన తర్వాత లాస్ట్కి ఏ పిల్ల కూడా పసంद చేయకుండే. అత్త కావాలైనది ప్రాపర్టీ, కోడలు కాదు. అది సమస్య వచ్చిండే. తర్వాత ఎక్కడ చూసినా పసంद చేయలేదు. లాస్ట్కి ఒక డ్రమ్ లేకుండా కోడలు చూసే ఆవిడకి పసంद చేసే ఈ కోడలు ఉంటే ఇట్లా ఉండాలి అని. ఆమె ఆస్తి చాలా ఉండే. ఎట్లనే కానీ మా 50 ఎకరాల భూమి ఎట్లనే కానీ ఇంకొక 10 ఎకరాలు వస్తుంది కదా, ఇదే కోడలు పసంद ఉన్నదని చేసే. పెళ్ళి అయిన తర్వాత మధ్యలో ఒక ఘటన జరిగాయి. కొడుకు
జన్మం మళ్ళీ రాదు ఇక ఈ జన్మం మరువరాదు మానవ జన్మం మళ్ళీ రాదు ఇక ఈ జన్మం ఇప్పుడే తెలుసుకో ఈ జన్మం ఇప్పుడే తెలుసుకో ఈ జన్మం తెలియకపోతే మన కర్మం మరువరాదు మానవ జన్మం మళ్ళీ రాదు ఇక ఈ జన్మం और साउंड सिस्टम ಗೊತ್ತಿಲ್ಲ జన్మ జన్మ వల్ల ఈ పుణ్యం దొరికేది కాదు చూడు ఈ జన్మం జన్మ జన్మ వల్ల ఈ పుణ్యం దొరికేది కాదు చూడు ఈ జన్మం అదేదో సద్గురు వర పుణ్యం అదేదో సద్గురు వర పుణ్యం నడుచుకుంటే అది మన భాగ్యం మరువరాదు మానవ జన్మం మళ్ళీ రాదు ఇక ఈ జన్మం కాశీ జగద్గురు అనుబంధం అనంత అద్భుత సత్సంగం కాశీ జగద్గురు అనుబంధం అనంత అద్భుత సత్సంగం వారి దర్శనమే ఆనందం వారి దర్శనమే ఆనందం అన్న తల్లి వలె సంబంధం మరువరాదు మానవ జన్మం మళ్ళీ రాదు ఇక ఈ జన్మం సద్గురు ఇచ్చిన ఎంత గొప్పది గురునామం మరువరాదు మానవ జన్మం మళ్ళీ రాదు ఇక ఈ జన్మం చాలు ఇక ఏ మా మోక్షం చాలు చాలు ఇక ఈ జన్మం గురు సేవ ఒకటే మా మోక్షం ఘనయోగి మల్లినాథ గురునామం ఘనయోగి మల్లినాథ గురునామం అనంత అద్భుత సంబంధం మరువరాదు మానవ జన్మం మళ్ళీ రాదు ఇక ఈ జన్మం మరువరాదు మానవ జన్మం మళ్ళీ రాదు ఇక ఈ జన్మం మళ్ళీ రాదు ఇక ఈ జన్మం నేను ఎక్కువ చెప్పడానికి రాలేదు గురుగారి ఆశీర్వాదం గురించి వచ్చినాను రెండు ముచ్చట్లు చెప్తాను లింగ ధర్మం లోపల గురు లింగ
జంగమ విభూతి రుద్రాక్షి మంత్ర పాదోదక ప్రసాదం. ఎవరికైతే ఈ గుణాలు ఉంటాయో వాళ్ళందరూ దీక్షవంతులే, వాళ్ళందరూ శివభక్తులే అని చెప్తుంది ఈ లింగాయత ధర్మం. దీని లోపల ఈరోజు మనం 79 ఇయర్స్ గురుగారి బర్త్డే కార్యక్రమం మనం వచ్చినందుకు, నేను కూడా వచ్చినందుకు, మీరందరూ వచ్చినందుకు నాకైతే చాలా ఖుషి అయింది. నాకు ఇచ్చిన 10 నిమిషాలు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడనో వచ్చినప్పుడు మాట్లాడతాను, క్షమించలే. ఓం నమః శివాయ. చాలా సంతోషం. బసవలింగ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు జగద్గురు గారి ఆశీర్వాదం పొందవలసిందిగా మనవి చేస్తూ కార్యక్రమంలో జగద్గురు గారి యొక్క జన్మదినోత్సవం ఇది మనం 79, 80 అనేటటువంటిది పెడుతున్నాం. కానీ ధర్మ పరంపరను చూస్తే యుగ యుగాల ధర్మ పరంపర పొందినటువంటి వీరశైవ ధర్మ పంచాచార్యులలో జగద్గురు గారు 79వ